మనం ఏదైతే ఆశపడుతున్నాం అవన్నీ దేవుళ్ళే మనకి. దేవుడు ఒక్కడే. దావీదు మాత్రం వాడు అన్నాడు, యెహోవా నువ్వు నా దేవుడు. ఎందుకని ఈ మాట నాలుగు దేవుడు దావీదు దేవునికి ఇష్టానుసారం జీవించిన వాడు, దేవుడు మాటలు లోబడిన వాడు. అందుకని దావీదు ప్రార్థన చేసే దేవుడు కూడా అంగీకరించాడు, దేవుడు కూడా విన్నాడు. మనకి దేవుళ్ళు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం పడుకునేలోపు మన పనులు బట్టి చెప్పొచ్చు మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి. అబద్ధాలు ఒక దేవుడు, మోసాలు ఒక దేవుడు, నిందలు ఒక దేవుడు. ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. మనం మాత్రం దేవుని పెట్టాం. చెప్పుకోవడం మాత్రం నేను దేవుని పెట్టిన అంటున్నావు, కానీ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో తెలుసా నీలో నాలో ఎన్ని దేవతలు ఉన్నాయో, దేవుళ్ళు ఉన్నారు. కానీ దావీదు మాత్రం ఒక్కడే దేవుడు. కానీ మనం ఎంతమంది మీద అభ్యంతరపడతా ఉన్నాము, ఎంతమంది మీద సాడి చెబుతా ఉన్నాము, ఎంతమంది దేవుని పనికి ఆటంకపరుస్తూ ఉన్నాము, దేవుని పని ఎంతగా చెడగొడుతున్నాము. ఇవన్నీ దేవుని దృష్టిలో దేవతలే, మనకి దేవుళ్ళే ఏమి. కానీ దావీదు మాత్రం దేవుడు ఒక్కడే. అందుకే అన్నాడు దావీదు, ఏమన్నాడు 14 యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడిని అనుకొనుచున్నాను, నీవే నా దేవుడు అయ్యా. దావీదు అంటున్నమాట. మనమైతే డబ్బు ఒక దేవుడు, అబద్ధాలు ఒక దేవుడు, నిందలు ఒక దేవుడు, ఆక్రమించుకోవడాలు ఒక దేవుడు, అక్రమంగా సంపాదించడం ఒక దేవుడు. ఇన్ని పెట్టుకున్నాం మన దేవుడు. కానీ దావీదు మాత్రం నువ్వే దేవుడు అయ్యా అంటున్నాడు. ఎంత విశ్వాసం ఉన్నాడు దావీదుకి మనకి ఎంత పోలికుందో చూసుకోండి. దావీదు మాత్రం దేవుడు నువ్వే నా దేవుడు అయ్యా అంటున్నాడు. మనం మాత్రం అందరిపోతాం. దేవుని పని ఎలా చెడగొడదామా అని ఆలోచించారు మన పని. దేవుని మీద ఎలా నిందలేద్దామా, పిల్లల్ని ఎలా చెడగొడదామా, ఇదే ఆలోచన. ఎలా సంపాదించుకుందామా, కష్టపడి సంపాదించుకోవడం కాదు, అన్యాయంగా అక్రమంగా సంపాదించుకోవడం. ఇదొక దేవుడు మనకి. దేవుని బిడ్డలని చెబుతున్నావు. దావీదు అంటున్నాడు, నువ్వే నా దేవుడు అయ్యా. దేవుని మాట విన్నప్పుడు దావీదు అన్న మాటలో సత్యం ఉంది. దేవుని మాట వింటున్నాడు కాబట్టి దావీదు ఆ మాట అన్నాడు. మనం ఏడంటున్నాం దేవుని మాట? మనం ఎప్పుడు వింటున్నాం దేవుని మాట? ఒక ఆదివారం వచ్చినప్పుడు దేవుని మాట వినేది. మిగతా రోజులు దేవుని మాట వినే పరిస్థితులు మనలో. దేవుని పని ఎంతవరకు చెడగొట్టాలి అంతవరకు చెడగొడతా ఉన్నాం. ఎంతమంది మీద నిందలేయాలి అంతమంది మీద నిందలేస్తా ఉన్నాం. మనం దేవుని పెట్టామా? గుడి మీద చేసి చెప్పుకున్నాం నేను దేవుని పెట్టాయని. దావీదు ఈ మాట ఇస్తున్నాడు, ఈ మాట అన్నాడు, సాక్షి ఇస్తా ఉన్నాడు, నేను దేవుని పెట్టాయా, నువ్వే నా దేవుడు అయ్యా అంటున్నాడు. మనం ఈరోజు ఎన్ని దేవుడికి వ్యతిరేకంగా నచ్చామో తెలుసా? ఎన్ని చేసాం, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడాం, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పాం, దేవుడు ఎన్నిసార్లు అవమానపరిచాం, ఎన్నిసార్లు సినివేసాం. మనం చదవద్దు, మనకి ఇదేం అర్థం కావట్లేదు. దేవుని పెట్టమని చెప్పుకుంటున్నాము, కానీ దావీదు మాత్రం ఆ మాట అంటలా, నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వే నా దేవుడు అంటూ తర్వాత మాట ఏమన్నాడు చూద్దాం. 10వ నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువు చేతిలోని నన్ను రక్షించుము, నన్ను తరువారి నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి అంటున్నాడు? దేవుని చేతిలో ఉన్నాయి. మనందరూ ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాం. మనం భూమి మీద ఎంతకాలం బతకాలి, ఎంతకాలం జీవించాలి అనేది దేవుని దృష్టి, దేవుని లెక్క ఉంది. అలాగే మనం ఎన్ని చెడ్డ పనులు చేస్తాం, ఎంతసార్లు దేవుని పని చెడగొడతాం, ఎన్నిసార్లు దేవుని బిడ్డలు నిందలేస్తాం, ఎన్నిసార్లు యేసయ్యని సిలిగేస్తాం, అవే దేవుడు తెలుసు. అందుకని దావీదు అయ్యా నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటూ ఎవరు? నా కాలగతులు ఉన్నవి, నా శత్రువు చేతుల నుండి రక్షింపుము. నా శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరమ్మా? మన శత్రువు ఎవరు? మన సాతాను. కానీ మనం ఎవరు మాట వింటున్నాము? దేవుడి మాట వింటున్నా, సాతాను మాట వింటున్నావా?
సాతాను మాటే ఉంటున్నాం. శత్రువు మాట వింటున్నాం కానీ దేవుని మాట వింటున్నాం మనం. దేవుని మాట వినే పని అయితే మనం ఎందుకు అభ్యంతరపడుతున్నాం? ఎందుకు నిందలేస్తున్నాం? ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెబుతా ఉన్నాం? అలాగే పొరుగు వారి మీద ఎందుకు మనం తిట్టుకుంటా ఉన్నాం? ఎందుకు మనం చెడ్డ మాటలు మాట్లాడుకుంటా ఉన్నాం? మన శత్రువు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దేవుని ప్రేమించట్లా. దేవుని ప్రేమించే వారం అయితే మనలో ఎలాంటి లక్షణాలు ఉండవు. దేవుని ప్రేమించక మనం ఎవరు ప్రేమిస్తున్నాం? సాతాన్ని ప్రేమిస్తున్నాం. సాతాను మాట వింటున్నాం కాబట్టి దైవవాక్యంలో దావీదు అంటున్నాడు, నా శత్రువు చెవుల నన్ను రక్షింపుము. నా శత్రువుని ఉన్నాడయ్యా, వాడి చెవుల నుంచి నన్ను రక్షించయ్యా. మనం ఈ మాట అనగలమా? ప్రార్థనే, చెడ్డ పనులు చెడ్డ పనులే, చెడ్డ కార్యాలు. నాకు సాతానుతో సహవాసం ఉండాలయ్యా. ఆదివారం ప్రార్థనకి సేపే సాతాను కూర్చోను, నేను రోజు వస్తా. ఆ విషయాలు మొత్తం తెలుసుకోవద్దా ప్రార్థనకి వెళ్ళేసి అప్పటి నుంచి నోట్లు వేసుకుందాం ఉన్నాం. ఎవరిని ఎలా చెడగొట్టాలో, ఎవరి మీద నిందలయ్యాలో నీకు చెబుతాం. దావీదు అలా లేడు. నా శత్రు చెవుల నుంచి నన్ను కాపాడయ్యా, రక్షించయ్యా అన్నాడు. అలాగే తర్వాత నన్ను తరువా నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుగుతుంది ఎవరు తరుగుతున్నారు? లోకం తరుగుతుందా? లోకం తరవట్లా. మనం ఎవరు తరుగుతున్నా అంటే సాతానే తరుగుతున్నాడు. ఎందుకు? సాతాను బలహీనతలో మనం ఉన్నాం కాబట్టి, సాతాను చేతిలో కీలు బొమ్మలు ఉన్నాం కాబట్టి సాతాను మనం తరుగుతున్నాడు. కానీ ఇలాంటి సాతాను బంధకాంచి నువ్వు నేను తప్పించబడాలంటే మన అభ్యంతర పడేవారు ఉండకూడదు, సత్యం జరిగించేవారు ఉండాలి, నీతిని జరిగించేవారు ఉన్నప్పుడే శత్రు భయం నుంచి దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. అంతేగాని నువ్వు శత్రువుతో స్నేహం చేస్తూ ఉంటే, శత్రువు తగ్గుతూ ఉంటే దేవుడు కాపాడు, శత్రువుకి అప్పచెబుతాడు. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటలేదు, దేవుని పనులు చేయట్లేదు కాబట్టి సాతానికి నేను అప్పచెబుతాడు. ఇక్కడ లోకంలో అభ్యంతరపరిచినందుకు ఒక శిక్ష, సాతాను పని చేసినందుకు ఒక శిక్ష, సాతాన్ని ప్రాణం చేసినందుకు ఒక శిక్ష. 3 రకాల తీర్పులు, 3 రకాల శిక్ష ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుని యందు సత్యం కలిగి బతుకులు నేర్చుకో. దేవుడి పని ఆటంకపరచకుండా జ్ఞానం కలిగి నడుచుకో. దేవుడు అప్పుడే నన్ను రక్షిస్తాడు. నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థం ఉన్నానని మనం అనుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. దేవుడు వాక్యంలో నీతి కలిగి సత్యం కలిగి బతకండి అయ్యా అంటాడు. మనం నోరు తీస్తాన్ని అబద్ధాలు, దేవుడి నామాన్ని వృధాగా ఉచ్చరించేవారు ఉన్నామే, కానీ వృధాగా ఉచ్చరించినా కానీ శిక్ష ఉంది. అది అర్థం కావటం మనకి. అది అర్థం కాకుండా మన ఇష్టానుసారం మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా, ఈ రోజుకైనా దేవుడిని ఎలా ఆరాధించాలో, దేవుని పని ఎలా చేయాలో, దేవుని విషయంలో అభ్యంతరాలు కలగకుండా, అలాగే శత్రు భయించి తప్పించుకునే వారంగా దేవుని పాదాలను చేరి దేవుడిని బతిమలాడుకుంటే ఇప్పుడన్నా, ఈ రోజన్నా దేవుడు నిన్ను శత్రు నుంచి తప్పిస్తాడు. మనందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని పని చేయాలి, దేవునికి సాధనాలు ఉండాలి. అంతేగాని దేవుని పని చెడగొట్టే వారంగా ఉండకూడదు. అలాగే ఎవరిని అభ్యంతరపరిచే వారికి మనం ఉండకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు